పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారా అండ్ రాజసాబ్ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అనే విషయం పైన ఈ రోజు మన టాపిక్ అన్నమాట. సో హెడ్ అండ్ లింక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మావా. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. పుష్పాది అండ్ రాజసాబ్ ది పోస్ట్పోన్ విషయం గురించి. సో ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది, మన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను మన వాళ్ళు కూడా చాలా మంది మర్చిపోతున్నారు బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం. సో ప్లీజ్ కొంచెం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవచ్చు కదా. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బాహుబలి ది ఎపిక్ అంటే బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ని కట్ చేసి ఒకే సినిమాగా చేసి బాహుబలి ది ఎపిక్ అని చెప్పి మనకి రిలీజ్ అయితే చేశారు కదా. సో అదే ఫార్ములాని మన పుష్ప అయితే ఇప్పుడు కాపీ చేయాలనుకుంటుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మాయ, బాహుబలి రిలీజ్ ఎన్ని రికార్డులు కొడుతుందో తెలుసు. అండ్ మెయిన్ క్యూరియాసిటీ వచ్చేసి పార్ట్ 1 ని పార్ట్ 2 ని కలిపి రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ క్యూరియాసిటీతోని జనాలు అయితే చూడడం జరిగింది. అండ్ ఇంకా చూస్తున్నారు కూడా, రికార్డ్స్ అయితే చూస్తున్నారు. సేమ్ ఇప్పుడు ఇదే ఆలోచన మైత్రి మూవీ మేకర్స్ కూడా వచ్చిందంట మాయ. ఏంటంటే పార్ట్ 1 వచ్చేసి పార్ట్ 2 వచ్చేసి రెండింటిని కొలాబ్ చేసి అండ్ రెండింటిని కలిపేసి సేమ్ బాహుబలిలా రిలీజ్ చేస్తారంట. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ లో చెప్పండి. అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కన్ఫర్మ్ గా లేదు, అసలు అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ రాలేదు. బట్ ఇది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్న రూమర్స్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది నిజమయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మాయ. అండ్ ఎందుకంటే నేను కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నాను, నాకు తెలుసు. అండ్ అందుకే మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. సో ఇది రియల్ గా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ రిలీజ్ అయితే ఎన్ని రికార్డ్స్ కొలాబ్ చేస్తుంది అనేది కింద కామెంట్ లో జస్ట్ గెస్ చేయండి, చూద్దాం. అండ్ నెంబర్ 2 వచ్చేసి రాజసాబ్. గత కొన్ని రోజులుగా చాలా అంటే చాలా రూమర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. అరే ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది, రీజన్ ఏంది అనేది ఎవరు చెప్పడు. జస్ట్ వస్తారు, పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి వీడియో పెట్టి వెళ్ళిపోతారు అనమాట. దానికి ప్రాపర్ రీజన్ కారణం ఏం చెప్పకుండా ఇట్లా వ్యూస్ కోసం ఫేక్ వీడియోస్ అయితే స్ప్రెడ్ చేస్తారనమాట. దీని మీద మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా ఈ రోజు రెస్పాండ్ అయితే అయిందనమాట. ఏది ఏమైనా సరే జనవరి 9th కి సినిమా రిలీజ్ అవుతుంది అని అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిందనమాట. ట్విస్ట్ ఏంటంటే మామ, ఎవడైతే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసిండో వాడే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వట్లేదు, అఫీషియల్ గా అప్డేట్ వచ్చేసింది అని చెప్పేసి అయితే వీడియోలు చేస్తున్నారు అనమాట. సో వ్యూస్ కోసం బయటవాడు ఒకడు ఉంటాడు, జనాలకి జెన్యూన్ అప్డేట్స్ చెప్పాలని ఒకడు ఉంటాడు. సో మీకు అట్లాంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎట్లాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు మాయ. జెన్యూన్ అప్డేట్సే మీకు చెప్తాం అండ్ జెన్యూన్ మూవీ రివ్యూస్ ఇస్తాం అనమాట మనం. సో జెన్యూన్ అప్డేట్సే మీకు చెప్తాం అనమాట. మూవీ రిలేటెడ్ ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. మీరు అవన్నీ మిస్ కావద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయిపోండి అనమాట. జస్ట్ చెప్తున్నా కదా, మీకు జెన్యూన్ అప్డేట్స్ తప్ప ఫేక్ న్యూస్ అనేది ఉండదు. ఒకవేళ ఫేక్ న్యూస్ ఉన్నా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తాం అనమాట. మనం జెన్యూన్ ఉంటేనే జెన్యూన్ గా చెప్తాం, లేదంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది రూమర్స్ అని చెప్తాం తప్ప వేరేది ఏది మీకు ఈ ఛానల్లో కనిపించదు అనమాట. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.